దావీదు. ఎందుకు తెలిసి ఇదంతా జరిగింది? దేవుడి మీద ఉన్న ప్రేమ అంత గొప్పది. అయితే ఇదే దావీదు 2 సమూయేలు 11వ అధ్యాయం మొదటి నిమిషం. ఇక్కడ దావీదు దేవుడి పట్ల ఎంత ప్రేమ ఉన్నాడో మొదటి సమయంలో కనిపించింది. ఎంత ప్రేమ అంటే దేవుడికి విరోధంగా ఒక మాట అన్నాడని చెప్పి ఒక వ్యక్తిని పీక నరికి ఆ పీకని ఆకాశ పక్షులకేసి మిగిలిన శరీరాన్ని భూలోక జంతువులకి వేసేసి దేవుడి కోసం ఎంతటి యుద్ధాన్ని జయించగలిగి దావీదు 2 సమూయేలు 11వ అధ్యాయంలో ఎలా ఉన్నాడు చూడండి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున, ఎలాంటి సమయం ఇది? రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణంలో ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఎక్కడున్నాడు? యెరూషలేమునందు. వసంత కాలంలోని రాజులందరూ కలిసి ఒకరికొకరు యుద్ధం చేసుకుంటారు. అయితే ఈ యుద్ధం అన్నది ఏదో సాధించడానికి కాదు, కానీ ఇట్ బిలాంగ్స్ టు ద ప్రెస్టీజ్, ఘనతకి సూచన. గెలిస్తే ఘనత ఎవరికి? ఆ దేశానికి, ఆ దేశం పూజిస్తున్న దేవునికి ఘనత. అయితే యుద్ధాలు జరుగుతున్న కాలంలోని దావీదు ఏం చేశాడు? అందరినీ పంపేశాడు. అధికారుల్ని, నాయకుల్ని, యుద్ధ శూరుల్ని, వీరుల్ని, ఇజ్రాయెల్ అంతటినీ పంపేశాడు. కానీ దావీదు ఎక్కడున్నాడు? యుద్ధం జరుగుతున్న కాలంలో అందరినీ పంపేసిన ఈ పెద్ద మనిషి ఎక్కడ ఉన్నాడు? ఇంకా ఒకనొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర ఇంటి మీద నడుచుచు పైకి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడటం. ఇక్కడ యుద్ధాలు జరిగి రాజులు కొట్టుకుంటూ గొడవలాడుకుంటూ చచ్చిపోతుంటే నేను ఏం చేస్తున్నాడు? యెరూషలేములో ఉండి పొద్దుగుంకు వేళ లేచి మేడ మీద పని పాటు లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడంట. యుద్ధం సమయంలో నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి కదా, నీ దేవుని యొక్క ఘనతని నువ్వు ప్రకటించాలి కదా. ఆయన మందసం గుడారాల్లో ఉంటున్నప్పుడు నువ్వు కూడా గుడారానికి వెళ్ళాలి కదా. యుద్ధ సమయంలో ఈ మందసం తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. గుడారాల్లో పెట్టి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన సెలవుతో యుద్ధం చేస్తారు. గుడారంలో నీ దేవుని మందసం ఉన్నప్పుడు దావీదు ఎక్కడున్నాడంట? యెరూషలేములో తన ప్యాలెస్లో ఉండి పొద్దుగుంకు వేళ ఏమీ కాకుండా మంచం మీద నుండి నిద్ర నుండి లేచి అటు ఇటు తిరుగుతున్నాడంట. హగ్గై గ్రంథంలో దేవుడు చెప్తాడు కదా, నా మందిరం పాడై ఉండగా, వాక్యం తీయండి. హగ్గై 3వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం. హగ్గై 1వ అధ్యాయం 4వ వచనం. హగ్గై పాతనే మనం ఎత్తుకుంటున్నారేమో. హగ్గై 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మందిరం పాడై ఉండగా మీరు సరస్సు వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి ఇక్కడ మందిరం ఏమైంది? పాడై. మరి వీళ్ళు ఎక్కడున్నారు? మందిరం పాడై ఉంటుంటే వీళ్ళు మాత్రం మంచిగా అన్ని కట్టేసిన ఇళ్లలోని ఉంటున్నారు. మందసాన్ని తీసుకెళ్లి గుడారంలో పెట్టి దేవుడికి బలి అర్పించి యుద్ధాలు చేస్తున్న సమయంలోని దావీదు ఎక్కడున్నాడు? తన ప్యాలెస్లోని సాయంత్రం వరకు నిద్రపోతూ అటు ఇటు తిరుగుతున్నాడు. మొదటిలో ఏమైంది? దేవుడు నాకు మాట అన్నాడని చెప్పి అంత పెద్ద గొలియాతునే నరికేస్తాను, కోసేస్తానని వార్నింగ్ ఇచ్చి దావీదు ఏం చేస్తున్నాడు? యుద్ధం జరుగుతుంటే తన ఇంటిలో, తన ప్యాలెస్లో ఉంటూ తిరుగుతున్నాడు అటు ఇటు. మొదటి ప్రేమ ఏమైంది? దేవుడి పట్ల ఉన్న మొదటి భక్తి ఏమైంది? యుద్ధంలో ఎంతో మంది చనిపోతున్నారు, వీరులు శూరులు. అయితే ఈ దావీదు ఏం చేస్తున్నాడు? అవన్నీ నాకు సంబంధం లేదు, యుద్ధం జరుగుతూ ఉంటుంది,
నేను మాత్రం ఎక్కడ ఉంటాను? నా ఇంట్లోని, నా ప్యాలెస్లోని నచ్చినంతసేపు పడుకొని లేచిన తర్వాత మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాను. పని లేనప్పుడు చేసే పని అదే, అటు ఇటు తిరగడం. అనుదినం మన జీవితంలో యుద్ధం జరుగుతుంది కదా ప్రార్థనలోని. ప్రతిదినం సాతానుతో మనకి యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా. ఆ యుద్ధంలో ఎప్పటికప్పుడు బలి అర్పిస్తూ, దేవునికి బలి అర్పిస్తూ పోరాడుతూ ఉంటారు కదా. మరి ఏం చేస్తున్నాం మనం? అటు ఇటు తిరుగుతున్నాము. సాతాను యోబు గురించి దేవుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, సాతానా ఎక్కడి నుండి వస్తున్నావు అంటే, భూమి మీద అటు ఇటు తిరిగేసి వస్తున్నాను అంటాడు. పనులేనో చేసే పని ఏంటి? అటు ఇటు తిరగడం. ఈయన ఇంత పెద్ద రాజు ఏంటి, అన్ని పనులు పెట్టుకొని అంత యుద్ధం జరుగుతుండగా ఏం చేస్తున్నాడు? అటు ఇటు మేడ మీద తిరుగుతున్నాడు. మొదటి ప్రేమ ఏది? ఆ తర్వాత ఇంకా అలా చదువుతూ ఉంటే ఉంటారు కదా. బెర్షిబాను చూస్తాడు, పిలుస్తాడు. ముందేమో గొలియాతు గురించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆయనతో యుద్ధం చేయడానికి సిద్ధపడి దావీదు ఏం చేస్తాడు? యుద్ధం జరుగుతుంటే ఒక స్త్రీ గురించి ఆరా తీస్తూ ఉంటాడు. యుద్ధం ఏం జరిగింది, ఎన్ని మంది చనిపోయారు, నేను రావాలా, యుద్ధం చేయాలా, మీకు సహాయం చేయాలా, నేను రాజు కదా, నా దేవుడికి బలి అర్పిస్తాను కదా, నేను వచ్చి యుద్ధం చేస్తానని అనాల్సిన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒక స్త్రీ గురించి ఆరాధిస్తున్నాడు. బెర్షిబా ఎవరు, ఆమె ఎవరికి భార్య, ఏం చేస్తుంది, ఏంటి ఆమె పరిస్థితి ఏంటని ఒక స్త్రీ గురించి ఆరాధిస్తున్నాడు. అది జరిగిన తర్వాత ఆమెను తీసుకొచ్చి ఆమెతో పాపం చేసి మళ్ళీ తిరిగి ఇంటికి పంపించి, ఈయన పాపం పండింది అనగానే ఏం చేశాడు? యుద్ధంలో ఉన్న ఉరియాని రప్పించాడు. ఆదిలోని అందరు సైనికులు గొలియాతుకు భయపడి యుద్ధం చేయకుండా ఒక మూలను కూర్చుంటే చూసి రగిలిపోయిన దావీదు, మీరందరూ యుద్ధం చేయకుండా భయపడుతున్నారే, వాడు మన దేవుడిని అలా అవమానిస్తుంటే, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుడు నన్ను మాట్లాడుతుంటే ఏ విధంగా మీరు కూర్చొని ఇక్కడ ఉన్నారు అని రోషంతో ఉన్న దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడు? పాపం పండింది అనగానే యుద్ధం చేస్తున్న ఊరియాని యుద్ధం మాన్పించేసి తీసుకొచ్చాడు. మొదటి ప్రేమ ఏమైంది? దేవుని కోసం యుద్ధం చేయాలనే ఆలోచన పోయింది సరికదా, యుద్ధంలో ఉన్నోళ్ళు కూడా తిరిగి తీసుకొచ్చాడు. ఒక్కోసారి ప్రార్థన చెయ్యి, మొదటి ప్రేమ పోయి ప్రార్థన మానేస్తాం, మొదటి ప్రేమ పోయి దేవుడి మీద భక్తి మానేస్తాం, అక్కడితో ఆపం. ఏం చేస్తాం? పక్కన్నోళ్ళు కూడా లాగుతాం. ప్రార్థనకు వస్తున్నావా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, చర్చిలో మీటింగ్ ఉంది అంటే, నాకు చిన్న పని ఉంది, నువ్వు కూడా నాతో పనిలో రావచ్చు కదా, నువ్వు వెళ్ళవు, ఎల్లుండి వెళ్తూ. ఈయన యుద్ధానికి వెళ్ళలేదు, ఈ యుద్ధంలో ఉన్న సైనికుడిని తిరిగి యుద్ధం మాన్పించి మరి తీసుకొచ్చాడు. ఆ మొదటి ప్రేమ ఏమైంది? ఊరియా పిలిచినప్పుడు ఊరియా అంటాడు కదా, దేవుని మందిరం గుడారాల్లో ఉంటుండగా నేను ఎలాగ నా ఇంటికి వెళ్తాను, నేను ఎలాగ నా సొంత మంచి ఇంటిలో ఉంటాను, ఆ మందసం కాస్త గుడారంలో ఉంది కదా, నేను ఎలా ఇంట్లో ఉంటాను అని ఊరియా అన్నా సరే దావీదుకి గుర్తురాలేదు. ఎందుకంటే మొదటి ప్రేమ తగ్గిపోయింది. ఈయన దేవుడి మీద ఉంచిన మొదటి ప్రేమ స్త్రీ మీదకి వెళ్ళిపోయింది. ఈరోజు ఎక్కడ ఉంది నీ మొదటి ప్రేమ? ముందులాగే దేవుడిని ప్రేమిస్తున్నావా? ముందులాగే ఆయన కొరకు ప్రార్థిస్తున్నావా? ముందులాగే ఆయన సన్నిధిలో విశ్వాసంతో ఉంటున్నావా? ముందులాగా ఆయన సన్నిధికి వేగిరపడి వస్తున్నావా? ముందులాగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? ముందులాగా అదే విశ్వాసాన్ని పాటిస్తున్నావా? ముందులాగా అదే భక్తిని పాటిస్తున్నావా? ముందులాగే దేవుని కోసం అదే ఉత్సాహం ఉందా? అదే ఉజ్జీవం ఉందా? లేకపోతే మొదటి ప్రేమ బయటకు వెళ్ళిపోయిందా? మొదటి ప్రేమ చల్లారిపోయిందా? ఎఫెసీ సంఘంతో ప్రభు అంటున్నాడు కదా, అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు తప్పు చేయట్లేదు, అభక్తికులు రానివ్వట్లేదు, కష్టపడుతున్నావు, సహనంగా ఉంటున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్క తప్పు మోపవలసి వచ్చింది. ఏంటి? ఈ మొదటి ప్రేమని విడిచిపెట్టేశావు. దేవుడు మరి మొదటి ప్రేమ ఉందా దేవుడి పట్ల?
ఆయన నీ కోసం రక్తం కాల్చి ప్రాణం పెట్టి సర్వాన్ని వదిలేశారు కదా, ఆయన కోసం ఏం చేస్తున్నావు? చాలా మంది ప్రార్థించడానికి సిగ్గుపడిపోతారు, నోరికి దేవుని స్తుతించడానికి సిగ్గుపడిపోతారు. ఏమో తెలుసా? పక్కోళ్ళు ఏమనుకుంటారు, గట్టిగా ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, గట్టిగా ఆరాధన చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, గట్టిగా పాట పాడితే ఏమనుకుంటారు. మరి ఏమనుకుంటారో అని ఆలోచిస్తే ప్రభు మన కోసం భూమి మీదకి రాడు కదా, సిలువలో నగ్నంగా వేలాడు కదా. వీళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటే ఈరోజు నువ్వు నేను ఇక్కడ ఉంటామా? మొదటిలో దేవుని కోసం ఎంతైనా బిగ్గరగా ఆరాధించి గొంతు పోయే వరకు స్తుతించే వాళ్ళు ఈరోజు ఉండాలి. పక్కోళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నాను. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఒకటే, నీ మొదటి ప్రేమ ఏమైంది? పేతురు అన్నాడు ప్రభుతో, ప్రభు నీకోసం ఏమైనా చేస్తాను అంటే, ప్రభు అన్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు, నీకోసం ఏమైనా చేస్తానంటే, నా గొర్రెల్ని కాయు అన్నాడు ప్రభు. గొర్రెల్ని కాయడం కాదు కదా, ప్రభుతో నువ్వు కూడా తిరిగావు కదా పీటర్ అన్న చిన్న పాప అడిగితే ఆయనకి నాకు సంబంధం లేదని అబద్ధం ఆడేశాడు. మొదటి ప్రేమ లేకుండా పోయింది. సిమియోన్తో దేవుడు అంటాడు, సిమియోను నీ ఇంటికి నన్ను పిలిచావు, భోజనం పెట్టావు, అన్నీ బాగుంది, కానీ ఈ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చి నా దగ్గర ప్రేమ చూపించింది కదా, నువ్వు నాకు ఆ ప్రేమ చూపించలేదు. సిమియోన్ దేవుడిని ఇంటికి పిలిచి భోజనం పెడతాడు, మంచి మంచి పలహారాలు పెడతాడు. అంతా చేసిన తర్వాత దేవుడు ఒకటే మాట అంటాడు, నువ్వు నాకు ప్రేమ చూపించలేదు. భోజనం పెట్టావు కానీ ప్రేమ చూపించలేదు. దేవుడు అదే అడుగుతున్నారు ఈరోజు, మొదటి ప్రేమ ఉందా? ఎక్కడుంది? దేని మీదకి వెళ్ళిపోయింది మొదటి ప్రేమ? 5 మంది బుద్ధి లేని కన్యకులు కూడా బుద్ధి గల కన్యకుల వల్ల వాళ్ళు దీపాలను తెచ్చుకున్నారు, హృదయాలని సిద్ధపరచుకొని ఆ పెండ్లి కుమారుడు వస్తాడు కదా అని ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి ప్రేమ ఉంది, అయితే నా నూనె అయిపోతుందేమో, కొత్తది తెచ్చుకోవాలి అని మాత్రం లేదు. ఎందుకంటే మొదటి ప్రేమ నిద్రలోకి వెళ్ళిపోయింది. పడుకొని కొంచెంసేపు అయిన తర్వాత లేచి నూనెని తెచ్చుకుంటారు. వీళ్ళకి ప్రేమ ఉంది, పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారో ఆయనతో పాటు మేము వెళ్ళాలని వేచి ఉన్నారు. కానీ ఆత్మ పొందాలి, నూనె అయిపోతుంది, దాన్ని నింపుకోవాలి అని లేదు. ఎందుకంటే మొదటి ప్రేమ నిద్ర మీదకి వెళ్ళిపోయింది. కొంచెంసేపు పడుకొని లేద్దాం, కొంచెంసేపు పడుకొని నా దీపాన్ని నింపుకుంటానులే. వీళ్ళకి ప్రేమ ఉంది కానీ మొదటి ప్రేమ లేదు. ఈరోజు ఎక్కడుంది మన మొదటి ప్రేమ? ఎవరికి ఇచ్చేసాం? దేనికి ఇచ్చేసాం? ముందులా దేవుడిని ప్రేమించగలుగుతున్నామా? ముందులాగా ఆయన ప్రార్థించగలుగుతున్నామా? ముందులాగా ఆయన కొరకు కష్టపడగలుగుతున్నామా? లేకపోతే మొదటి ప్రేమ ఎవరికైనా ఇచ్చామా? పాస్టర్ గారి కోసం చర్చికి రావద్దు, ఎదురు చూస్తారేమో అని అనుకొని రావద్దు. సంఘానికి వచ్చినంత మాత్రాన మొదటి ప్రేమ దేవుడికి ఇచ్చినట్టు కాదు. ముందులాగా వస్తేనే దేవునికి ఇచ్చినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు అడుగుతున్న ప్రశ్న అది, నీ మొదటి ప్రేమ ఎక్కడ ఉంది? మొదటిలాగా నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? ఆదామా ఎక్కడున్నావు? అవ్వ ఎక్కడున్నావు? వారు ఉన్నది ఏదైనా తోటలోనే, ఏదైనా తోటలోనే ఉన్నారు కానీ దేవుని సన్నిధిలోని లేదు. ఈరోజు నీ నువ్వు ఉన్నది దేవుని సంఘంలోని. మనసు ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? ఆత్మ ఎక్కడెక్కడో తిరుగులాడుచున్నదా? దేవుని సన్నిధిలో ఉందా? దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీ మనస్సు ఎక్కడుంది? నీ మొదటి ప్రేమ ఎక్కడుంది? నువ్వు ఎక్కడున్నావు? నాకు చాలా దూరంగా ఉన్నావు, దగ్గర అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. కాబట్టి ప్రార్థించి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒకసారి మనం పరీక్షించుకుందాం. మొదటి ప్రేమ ఎక్కడుంది? ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవా, నేను ముందులా ప్రేమించలేకపోతున్నానేమో, ముందులా నేను ఆరాధించలేకపోతున్నానేమో. ప్రతి ఒక్కరు నోరు తెచ్చి ప్రార్థిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ప్రార్థించడానికి సిగ్గుపడద్దు, ఆయన దగ్గర నోరు తెరవడానికి సిగ్గుపడద్దు. ఈరోజు ఆయన విషయంలో నేను సిగ్గుపడితే
తీర్పు దిన రోజు దేవుడు నీ విషయంలో సిగ్గుపడతాడు. నువ్వు తెరిచి ప్రార్థిద్దాం, ఒక్కసారి పరీక్షించుకుందాం. అవును ప్రభా, ముందులా నేను ప్రేమించలేకపోతున్నానేమో, ముందులా ప్రార్థించలేకపోతున్నానేమో, ముందులా వాక్యం ధ్యానించలేకపోతున్నానేమో, నా మొదటి ప్రేమ దేని మీదకి చేశాను? చెప్దాం, ప్రభా మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాను, నా మొదటి ప్రేమ మళ్ళీ నీకు ఇస్తున్నాను ప్రభా. ముందు కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించి కృప దయచేయని ప్రార్థిద్దాం. అవును ప్రభా, నిన్ను మాత్రమే ప్రేమించాలి, అన్నిటికన్నా అందరికన్నా నిన్ను మాత్రమే ప్రేమించాలి. మా ప్రేమ ధనం మీదకో, డబ్బు మీదకో, లోకం మీదకో వెళ్ళిపోకూడదు. నిన్ను మాత్రమే నేను ప్రేమించగలను. ప్రియుడా నీ
నిన్ను విడువకుండా నీకు మాత్రమే అంటుకట్టుకొని జీవించడం మాకు నేర్పించు ప్రభా. మా మొదటి ప్రేమను ఎక్కడ విడిచిపోమో తెలియదు, కానీ ఈరోజు మళ్ళీ నీ చెంతకి తీసుకొస్తున్నాను. దేవుని సన్నిధిలో ఒప్పుకో, తిరిగి సంపూర్ణంగా నీ శరీరాన్ని, ఆత్మని, ప్రాణాన్ని ఆయన సన్నిధిలో పెట్టు ప్రభా. నా హృదయం అంతా నీ సన్నిధిలో పెడుతున్నాను. నా హృదయంలో మొదటి స్థానము నీకు మాత్రమే అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. అయ్యా, నీవు మాత్రమే నా హృదయాన్ని ఏలమని వేడుకుంటున్నాను. నీవు మాత్రమే నన్ను నడిపించు. మొదటి ప్రేమను ప్రభా నేను నీకు మాత్రమే ఇచ్చుటకు, నేను మొదట ఎంతగా ప్రేమించాను అంతగా ప్రభా ప్రేమించు కృప దయచేయి. ఒక వాక్యం ద్వారా మాట్లాడే నీకు స్తోత్రాలు. అవునయ్యా, మునుపటి వలె తండ్రి, మునుపటి కంటే అధికమైన ఆత్మతో, జీవముతో, ఉత్సాహంతో నేను ఆరాధించు కృప దయచేయి. మునిపటి కంటే అధికమైన విశ్వాసంతో, భక్తితో తండ్రి నీ ఎదుట మేము నడుచుకునే కృప దయచేయమని వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.